హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ శ్రావణి ఇవ్వాలి. సో ఈ వీడియోలో మనం డిగ్రీ సెకండ్ సెమిస్టర్ కెమిస్ట్రీ సబ్జెక్ట్ డైల్యూట్ సొల్యూషన్ అండ్ కొలిగేటివ్ ప్రాపర్టీస్ టాపిక్లోని వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ ద క్వశ్చన్ ఈస్ స్టేట్ Raoult's law and how it is useful to determine the molecular weight of a non-volatile solid. అయితే ఈ క్వశ్చన్ అనేది పక్కా వస్తుంది అనమాట. షార్ట్ ఆన్సర్ కైనా రావచ్చు, లాంగ్ ఆన్సర్ కైనా రావచ్చు. ఓన్లీ షార్ట్ ఆన్సర్కి అయితే స్టేట్ Raoult's law అని అడుగుతారు. అలా కాకుండా లాంగ్ ఆన్సర్కి అయితే ఇది ఎక్స్ట్రా క్వశ్చన్ ఇలా యాడ్ చేసి ఇస్తారు. ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో హౌ ఇట్ ఈస్ యూస్ఫుల్ టు డిటర్మైన్ ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఏ నాన్ వోలటైల్ సాలిడ్ ఏదైతే ఉందో దీన్నే ఎలా అడగచ్చు అంటే derive the relationship between lowering of vapor pressure or relative lowering of vapor pressure and molecular weight of a non-volatile solute. దీన్నే సింపుల్ ఫార్మ్ ఆఫ్ Raoult's law అని కూడా అంటారు. సో ఫస్ట్ Raoult's law అంటే ఏంటో చూద్దాం. Raoult's law definition is, according to Raoult's law, the relative lowering of vapor pressure. The relative lowering of vapor pressure of dilute solution. The relative lowering of vapor pressure of dilute solution is equal to the mole fraction of the solute present in solution. So this is the statement of Raoult's law. Raoult's law అంటే ఏంటి అంటే రిలేటివ్ లోరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంట. రిలేటివ్ లోరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటే దేనికి ఈక్వల్ టు ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సొల్యూట్ present in the solution. This is the statement of Raoult's law. From this statement we can write relative lowering of vapor pressure. Relative lowering of vapor pressure అంటే ఏంటి? P0 minus P by P0. This is the relative lowering of vapor pressure. Here P0 is vapor pressure of pure solvent and P is vapor pressure of solution and P0 అంటే vapor pressure of pure solvent is equal to the ఏమన్నారు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్. మోల్ ఫ్రాక్షన్ ఎలా రాసుకోవచ్చు? XBగా రాసుకోవచ్చు. జనరల్ మోల్ ఫ్రాక్షన్ ని ఎక్స్గా రాసుకుంటాం, బట్ సొల్యూట్ కాబట్టి నేను XBగా అనుకుంటున్నాను. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? మళ్ళీ P0 మైనస్ P బై P0 ఈక్వల్స్ టు మోల్ ఫ్రాక్షన్ అంటే ఫార్మ్ ఏంటి? నెంబర్ ఆఫ్ మోల్స్. ఇక్కడ సొల్యూట్ కాబట్టి నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై number of moles of solvent plus number of moles of solute. Therefore I am writing number of moles of solute by number of moles of solvent plus number of moles of solute. సో ఇక్కడ వరకు రాస్తాం. ఇక్కడ ఎగ్జామ్ రాసినప్పుడు ఎలా రాసుకోవాలంటే హియర్ P0 is or P0 కూడా రాయండి. P0 equals to vapor pressure of pure solvent next P is vapor pressure of solution and here NB is number of moles of solute NA is number of moles of solvent.
సో స్టేట్ రౌట్స్ లా అని అడిగితే ఓన్లీ ఇది రాస్తే సరిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి మనం? డిటర్మైన్ ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ నాన్ వొలటైల్ సొల్యూట్ అని ఇచ్చారు. సో దాని డెరివేషన్ ఇప్పుడు డెరైవ్ చేయాలి. సో ఇప్పుడు డెరివేషన్ చూసుకున్నట్టయితే ఫస్ట్ అకార్డింగ్ టు రౌట్స్ లా మనం ఏం రాసుకున్నాం? P0 minus P by P0 equals to NB by NA plus NB రాసుకున్నాం. సో ఇప్పుడు ఏంటి అంటే మనం స్టేట్మెంట్ ఏమని చెప్పాము? ద రిలేటివ్ లోరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ ఆఫ్ డైల్యూట్ సొల్యూషన్ అన్నాం. అంటే సొల్యూషన్ ఈజ్ వెరీ డైల్యూట్ అనమాట. సో ఇఫ్ ద సొల్యూషన్ ఈజ్ ఆర్ వెయిట్ P0 minus P by P0 equals to NB by solution అనేది వెరీ డైల్యూట్ అంటున్నాం. సొల్యూషన్ ఇస్ వెరీ డైల్యూట్ అంటే ఏంటి? సొల్యూట్ పార్టికల్స్ అనేవి లేవు అంటున్నాం. అంటే మనం ఏంటి ఇక్కడ సొల్యూట్ని నెగ్లిజిబుల్ చేయొచ్చు. దేర్ఫోర్ ఐఎమ్ రైటింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ NA and NA plus NB I will write only NA. So if the solution is dilute, if the solution is very dilute, so solution is very dilute అన్నప్పుడు మనము ఇక్కడ NBని నెగ్లిజిబుల్ చేయొచ్చు. ఎందుకు అంటే సొల్యూట్ పార్ట్ డైల్యూట్ అంటే ఏంటి? అందులో కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూట్ అనేది లేదు అన్నట్టు, అంటే సొల్యూట్ యొక్క పార్టికల్స్ లేవు అన్నట్టు. దేర్ఫోర్ ఐఎమ్ ఇన్స్టెడ్ ఆఫ్ NA plus NB ఐఎమ్ రైటింగ్ NA. దేర్ఫోర్ ఈ NA plus NB ప్లస్ ఇక్కడ ఏం రాస్తా? NA రాస్తా. అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్. అయితే మనకు ఒక తెలుసు ఒక ఫార్ములా ఏంటి? నెంబర్ ఆఫ్ మోల్స్ ఈక్వల్స్ టు వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆర్ వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. సో ఇప్పుడు ఈ NB ప్లేస్లో NA ప్లేస్లో మేము ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. దట్ ఈస్ P0 minus P by P0 ఈక్వల్స్ టు NBని ఎలా రాసుకోవచ్చు? WB by NA by WB by NB by NA ఎలా రాసుకోవచ్చు? WA by MA. అంటే weight of solute by molecular weight of solute by weight of solvent by molecular weight of solvent. సో నేను ఇది NA plus NB ఈక్వల్స్ NA ఏదైతే ఉందో అది మీరు ఎగ్జామ్ రాసినప్పుడు పక్కన రాసుకోవాలి. ప్లేస్ లేదు కాబట్టి నేను ఇక్కడ కింద రాసా. సో ఇది రాయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రమ్ దిస్ ఐ క్యాన్ రైట్ P0 minus P by P0 ఈక్వల్స్ టు దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? WB by NB ఇంటూ NA by WA. ఇక్కడ ఏం చేస్తున్నా? ఈ వాల్యూ నేను పైకి తీసుకొస్తున్నా. పైకి తీసుకొచ్చినప్పుడు మల్టిప్లై అవుతుంది. ఈ వాల్యూస్ అనేవి రెసిప్రోకల్ అవుతాయి. దేర్ఫోర్ WB by MB ఇంటూ MA by WA. సో మనకి ఏం డెరైవ్ చేయమంటున్నాడు? మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ నాన్ వొలటైల్ సొల్యూట్ అంటున్నాడు. అంటే మనకి ఇక్కడ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ కావాలి. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ అంటే ఏంటి? సొల్యూట్ని మనం ఏమనుకున్నాం? ఇక్కడ చూడండి, మనం సొల్యూట్ ఏమనుకున్నాం? Bగా అనుకున్నాం. సో మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇక్కడ ఏమవుతుంది? MB అవుతుంది. నాకు ఇప్పుడు ఈ MB కావాలి. MB కావాలి అంటే ఏం చేస్తా? ఇప్పుడు ఈ MB తెచ్చుకుంటే ఈ P0 మైనస్ రిలేటివ్ లోరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ ఏదైతే ఉందో నేను ఇప్పుడు దాన్ని అటు పంపిస్తా. ఇప్పుడు ఏమవుతుంది? MB ఈక్వల్స్ టు WB ఇంటూ MA by WA. సో ఇదేముంది? ఇది డెనామినేటర్ ఉంది, అటు వెళ్తే న్యూమరేటర్ అవుతుంది. దట్ ఈస్ P0 by ఇది న్యూమరేటర్ ఉంది, ఇటు వస్తే డెనామినేటర్ అవుతుంది. దట్ ఈస్ P0 మైనస్ P. సో దీన్ని ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు? WB MA ఇంటూ P0 by WA into P0 minus P. సో ఇంకా కింద రాసుకోవాలి ఏంటి హియర్. సో దిస్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ మాలిక్యులర్ రేట్ ఆఫ్ నాన్ వొలటైల్ సొల్యూట్ అండ్ లోరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్. ఇంకా మనం ఎగ్జామ్ రాసినప్పుడు ఎలా రాసుకోవాలంటే హియర్ WB ఈక్వల్స్ టు
weight of a solute, and Ma equals to molecular weight of solvent. ఇలా ప్రతి టైం యొక్క ఫుల్ ఫామ్ రాసుకోవాలి. అంటే ఫుల్ ఫామ్ అంటే దాని యొక్క ఎక్స్ప్రెషన్ రాసుకోవాలి. molecular weight of solvent, and P0 is vapor pressure of pure solvent. Wa అంటే weight of solvent. So P0 minus P already రాస్తాం. MB అంటే molecular weight of solute. అది కూడా రాసుకుందాం. molecular weight of solute. So this is the relation between molecular weight and relative lowering of molecular weight of solute. Molecular weight of solute and relative lowering of vapor pressure. ఈ ఫార్ములా ఏదైతే ఉందో దీన్ని బేస్ చేసుకొని మనకి ఎగ్జామ్లో సమ్స్ ప్రాబ్లమ్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. అంటే వాల్యూస్ అన్నీ ఇస్తారు, మాక్యులర్ అయితే సొల్యూట్ ఫైండ్ అవుట్ చేయమంటారు. లేదంటే ఈ మనకి ఏదైనా క్వశ్చన్ అడిగితే ఆ ఫార్ములాని బేస్ చేసుకొని మనం ఆన్సర్స్ అయితే సాల్వ్ చేయాలి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రౌట్స్ లా. అండ్ అంతేకాకుండా ఇప్పుడు ఈ మధ్య క్వశ్చన్ పేపర్స్లో ఏం చేస్తున్నారంటే వీటితో పాటు లిమిటేషన్స్ అండ్ యూజెస్ కూడా అడుగుతున్నారు. వాట్ ఈస్ ద యూజెస్ ఆఫ్ రౌట్స్ లా అండ్ లిమిటేషన్స్ ఆఫ్ రౌట్స్ లా, అంటే పేపర్ టఫ్ చేయడానికి ఈ క్వశ్చన్స్ కూడా యాడ్ చేస్తున్నారు. యూజెస్ ఆఫ్ రౌట్స్ లా ఏంటి అంటే, యూజింగ్ దిస్ రౌట్స్ లా వీ కెన్ డిటర్మైన్ ద molecular weight of solute and solvent. We can determine the molecular weight of solute and solvent. So this is the use of Rauch law. And limitations ఏంటి అంటే, solute must be dilute అయి ఉండాలి. సొల్యూట్ అనేది మస్ట్ బి డైల్యూట్ అయి ఉండాలి. నెక్స్ట్, సొల్యూట్ మస్ట్ బి నాన్ వొలైటైల్. Solute must be non-volatile, and solute should not be dissociate or associate in the solution. Solute should not be associate or dissociate in the solution. Associate or dissociate in the solution. అంటే solute in the solution should not be associate or dissociate. So this all about uses and limitations of Raoult's law. సో టాపిక్ అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ టాపిక్తో నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. అప్పటి వరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.